శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నీకు నిద్ర పట్టక చాలా రోజులైంది కదా బిడ్డ, నీ సాయి తండ్రి మాట విన్నావంటే నీకైనా శుభవార్త వెంటనే వింటావు. వెంటనే ఆలకించు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ రాత్రి నీ కోసమే ఒక శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చానమ్మా. అస్సలు నిర్లక్ష్యం చేయకు. నువ్వు నా బిడ్డవమ్మా. ఇక నీకు ఎలాంటి దిగులు, భయం అస్సలు అవసరం లేదు. అన్నిటినీ పక్కన పెట్టు. నా పాదాల దగ్గర శరణాగతి పొందు. దానివల్ల నీకు సకల దుఃఖాల నుంచి నీకు మోక్షం దొరుకుతుందమ్మా. ఇంకా చెప్పాలంటే నా పూర్తి అనుగ్రహం, ఆశీర్వాదం కూడా నీకు లభిస్తుంది. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇప్పుడు నా ప్రియమైన బిడ్డ, నేను నీ కోసం ఒక ముఖ్యమైన మాట చెప్తాను విను. నీకు నీ సమస్యలన్నీ తీర్చేటప్పుడు నీ కోరికలన్నీ ఒకటి తర్వాత మరొకటి మెల్లగా తీరుస్తానమ్మా. అది 1 కాదు 2 కాదు తల్లి, ఏకంగా నువ్వు కోరినవన్నీ కూడా మర్చిపోవచ్చేమో, కానీ నీ సాయి తండ్రి అస్సలు మర్చిపోలేరు. ఒకవేళ మర్చిపోతానేమో అని నీకు భయంగా ఉంటే, నీకు ఏ కోరిక తీరాలో, ఎలాంటి ప్రార్థనలు పెట్టాలో పెట్టు తల్లి. ఇక నువ్వు వాటిని మర్చిపోయినా నేను మాత్రం అస్సలు మర్చిపోను. నాకైతే త్వరలో నీ కోరికలన్నింటినీ కూడా నేను తీరుస్తానమ్మా. అది నువ్వు గుర్తిస్తావు. తర్వాత నా కోసం నేను ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ వస్తావు. వెతుక్కుంటూ వచ్చి ధన్యవాదాలు బాబా అని నాకు నువ్వు చెప్తావు తల్లి. అంతవరకు కాస్త నెమ్మదిగా ఉండు, మౌనంగా ఉండు. నీ కష్టాలన్నింటినీ తట్టుకునేటటువంటి శక్తి, ధైర్యాన్ని నీకు ఇస్తాను. నమ్మకంతో ఉండు తల్లి. నమ్మకంతో ఉన్నావంటే ఆ నమ్మకం అన్ని వేళ కూడా నీకు కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటుంది. నువ్వు ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్నది, నా దగ్గర ప్రార్థన పెడుతున్నవి నీకు అందించబోతున్నాను. ఇదిగో ఇప్పుడు నా చెయ్యి పట్టుకున్నావు కదా, తర్వాత జరిగే అద్భుతం నీ కళ్ళతో నువ్వే చూసి ఆశ్చర్యపోతావు బిడ్డ. అతి త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ ఒక శుభవార్త రాబోతుంది. నీకు ఎన్ని సమస్యలు ఉన్నా, కష్టాలు ఉన్నా సరే నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచు. నువ్వు కోరుకున్న మంచి గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా. ఇన్ని రోజులు ఇప్పటి వరకు ఎంతో ఓపికతో నా మీద నమ్మకంతో ఉన్న నీకు ఒక మంచి బహుమతిని ఇస్తానమ్మా. ఆలోచించు బిడ్డ. ఒక్కసారి నీ సాయి మాటలు వింటూ కూడా నీ మనసులో ఏదో గందరగోళం ఉంది కదా, ఏదో అలజడి కూడా ఉంది కదా. నీకే తెలియకుండా నీ మనసు అనేది బాధపడుతుంది. నీకే తెలియకుండా నీ కంటిలో నుంచి కన్నీరు కూడా వచ్చేస్తుంది. ఎందుకు బిడ్డ? ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చిందో చెప్పు. ఒక్కసారి ఆలోచించు. అసలు నీ మనసులో ఉన్న అలజడికి కారణం ఏంటి? నీ కన్నిటికి కారణం ఎవరు? ఒక్కసారి ఆలోచించు తల్లి. నా దగ్గర ప్రార్థన పెట్టు. నువ్వు చేయాల్సిందేంటో, ఏం చేయాలో, ఏం చేయకూడదో అన్నిటినీ కూడా నేను చెప్తానమ్మా. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, ఏదైనా సరే మనసులో గందరగోళం ఉందంటే నువ్వు నీ లక్ష్యాన్ని అస్సలు సాధించలేవు. కాబట్టి ముందు ఆ గందరగోళాన్ని దూరంగా విసిరి బయటపడేసే. తర్వాత నీకు కావాల్సింది సంతోషంగా చూడు. నీ అవసరాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకుని వాటిని బాధపడకుండా నా బాబా ఉన్నారుగా, ఎందుకు భయం అని సంతోషంగా వెళ్ళు. ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతావు తల్లి. ఏ పైనా సరే నువ్వు సవ్యంగా చేయగలవు. అలా చేసేలా నేను చేస్తానమ్మా. ఇలా నువ్వు ఎప్పుడైతే మంచిగా ఆలోచిస్తూ మంచి మనసుతో ఉంటావో, ఆ క్షణం నుంచి నువ్వు కోరుకున్న ప్రతిదీ కూడా నీ సొంతమైపోతుంది. నువ్వు సాధించాలనుకున్నది ఏదైనా సరే చిటికెలో, క్షణాల్లో నువ్వు సాధించగలవు. అర్థమైంది కదా? నీ జీవితంలో వచ్చిన కష్టాలు, సమస్యలు చిన్నవే కదా, చిన్నవే తల్లి. వాటిని భూతద్దంలో పెట్టి పెద్దగా చూడకో. ఏ సమస్య అయినా సరే, అది చిన్నది కానీ పెద్దది కానీ, కష్టమైనా సరే, బాధ, సమస్యలు ఏం వచ్చినా సరే వాటిని చూసి భయపడకుండా, వెనకడుగు అస్సలు వేయకుండా ఒక సవాలుగా తీసుకుని ముందుకు వెళ్ళు.
అప్పుడు నీకు ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుందమ్మా. జీవితం అనేది ఒక సాహస ప్రయాణం తల్లి. కష్టమైనదే, కానీ నువ్వు దాన్ని ఎదిరించి నిలబడాలి. జీవితం అనేది ఒక బాధ్యత. దాన్ని నువ్వు నెరవేర్చుకుంటేనే తీరాలి తల్లి. జీవితం అనేది ఒక ఆట లాంటిది బిడ్డ. నువ్వు తప్పకుండా ఆడాలి, గెలవాలి, విజయాన్ని కూడా సాధించాలి. అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. నీ సాయి ఎందుకు చెప్తున్నారు, దేనికి చెప్తున్నారో, ఎందుకు ఇలా అంటున్నారో ఒక్కసారి నీకు అర్థమవుతుందో తల్లి. నీ సాయి తండ్రి మాటలు అర్థమయ్యేవంటే నీ మనసు కాస్త కుదుట పడుతుంది. ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ. నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా, రక్షణగా ఉంటాడు. అస్సలు భయపడకు, దిగులు పడకు, ధైర్యంతో ముందుకు వెళ్ళు తల్లి. నీ వెనక నేనున్నానుగా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.